ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు సమ్మర్లో ఫ్రాక్ డిజైన్, ఇది సమ్మర్ కదా, కాటన్ ఫ్రాక్ డిజైన్ చూపించాలనుకుంటున్నాను. ఇది 13 ఇయర్స్ పాపలకి కరెక్ట్గా సరిపోతుంది ఈ మెజర్మెంట్స్. మీరు కూడా ఈ వీడియో చూడండి, ఈ డిజైన్ బాగుంది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను కాటన్ క్లాత్. అలానే లైనింగ్ క్లాత్ కూడా మనం 3 మీటర్స్ తీసుకోవాలి. ఈ కాటన్ క్లాత్ లోపల వేయడం వల్ల కొంచెం ఫ్రాక్ స్టిఫ్గా ఉంటుంది. చిన్నపిల్లలకైతే లైనింగ్ లేకున్నా పర్లేదు, కానీ 13 ఇయర్స్ పాపలు కదా, కొంచెం ఇట్లా ఊగినట్లుగా ఉంటుందనేసి, ఈ స్టిఫ్గా ఉంటుందని కాటన్ క్లాత్ లైనింగ్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకు ఈ పిల్లలకు చెస్ట్ భాగంలో చెస్ట్ హైట్, బాడీ హైట్ మొత్తం 13.5 అట్లా తీసుకున్నాను. ఇటు మనకు ఈ చెస్ట్ ఇటు చూసేసరికి 10 ఇంచెస్ అట్లా తీసుకున్నాను. మనకు యాక్చువల్గా 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం అలా తీసుకున్నాను. నెక్ ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. నెక్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. అది కొంచెం నెక్ డీప్గా ఉంటే బాగుంటుంది, సమ్మర్ ఫ్రాక్ కదా. అలానే మనకు షోల్డర్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే 3 ఇంచెస్ తీసుకున్న ఇది మొత్తం టోటల్గా 5.5, 6 అట్లా ఉంటుంది కదా. ఇది బోట్ నెక్ కాదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 5.5 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఇక్కడ మనము ఈ ఆమ్ రౌండ్ తీసుకోవడానికి టోటల్గా మనకు బ్యాక్ పార్ట్కేమో 1.5 సరిపోతుంది, ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డాట్ వేసుకోవడానికి కొలత పెట్టుకోవాలి. ఈ కటింగ్ చేసినప్పుడు మనము ఈ మామూలుగా స్ట్రైట్గా కట్ చేసుకుంటాం కదా, అలా స్ట్రైట్గా కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ కట్ చేసేయాలి. ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ కట్ చేస్తే మనకు ఇక్కడ ఫినిషింగ్ మనం స్టిచ్ చేసిన తర్వాత నీట్గా ఉంటుంది. ఇక్కడ నడుము దగ్గర ఈ ఫ్రాక్ పడినట్లు ఉండదు, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అలా చూసుకోండి. అలానే బ్యాక్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని మొత్తం సేమ్ యాజ్ ఈజ్గా అలానే కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ డిజైన్స్ అప్పుడు మాత్రమే మనం తేడా అవుతుంది. ఈ బ్యాక్ నెక్ డిజైన్స్ కొంచెం చేంజ్ ఉంటుంది అనేసి నేను ట్రయాంగిల్ షేప్ ఇచ్చాను. మీరు మీ ఇష్టం, డ్రాప్ షేప్ ఇచ్చుకోవచ్చు, ఓన్లీ ఈ రౌండ్ నెక్ని డీప్ పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను జస్ట్ లుక్ బాగుంటుంది అనేసి ఇలా డిజైన్ ఉందని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత మనం హ్యాండ్స్ టోటల్ మనకు 7 ఇంచెస్ ఉంది హ్యాండ్. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను, 8 ఇంచెస్. 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి ఇక్కడ కిందకి ఇక్కడ పైనకి స్టిచ్చెస్కి వెళ్ళిపోతుందని. అలానే 2 ఇంచెస్ ఎక్స్ట్రా చిన్న కుచ్చులాగా పెట్టి ఇట్లా ఫఫ్లు వేసినట్టు ఉండాలని 2 ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ని కూడా దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు మన క్లాత్ తక్కువ పడుతుంది కదా, మనం ఇట్లా 4 లేయర్స్ ఒకటే దగ్గర పెట్టి చిన్న చిన్న పీసులు 4 టైమ్స్ అతకబెట్టే కన్నా ఈ క్లాత్ని మనము అడ్జస్ట్మెంట్ చేసి 2 క్లాత్కే అతుకులు వచ్చేటట్టు చూసుకోవాలి. 2 పీసెస్కి అతుకులు జాయింటింగ్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా ఉన్న క్లాత్కి ఇది సెట్ అయ్యేంత క్లాత్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడు 2 లేయర్స్కి మాత్రమే జాయింటింగ్స్ పడతాయి. ఈ 2 లేయర్స్ ఇటు చూసి ప్లెయిన్గా ఉంటుంది, ఇటు మాత్రమే మనకు జాయింటింగ్స్ వస్తాయి. అలా లుక్ బాగుంటుంది. ఈ చిన్న పఫ్ ఇట్లా లేచినట్లుంటే బాగుంటుంది అనేసి ఈ హ్యాండ్కి ఇలా చేశాను. ఇక్కడ ముందుకి చిన్న ఎలాస్టిక్, ఇట్లా హ్యాండ్ కుచ్చులాగా ఉండడానికి చిన్నగా ఇట్లా ఎలాస్టిక్ వేద్దామని ఎలాస్టిక్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్, చూపిస్తాను. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మనము 1 మీటర్ తీసుకున్నాం అనుకో, 1 మీటర్ తీసుకుంటే మనకు బాడీ పార్ట్ వస్తుంది, దాంట్లోనే హ్యాండ్స్ వస్తాయి. ఇది 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను, ఇలా సెట్ చేశాను. వీడియో లెంత్ అవుతుందని ముందే ఇది సెట్ చేసి పెట్టుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ ఈ 1 మీటర్ క్లాత్లోనే ఈ పార్ట్స్ వచ్చేస్తాయి, బాడీ, ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్. ఇవి 2 హ్యాండ్స్కి సెట్ అయ్యేట్టు ఈ క్లాత్ని ఇలా కట్ చేసి పెట్టేశాను. చూడండి, ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ని మనం కొంచెం, ఎప్పుడు కానీ మనకు లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ క్లాత్ అటు ఇటు అయినా మనం ఇది అతుకు పెట్టిన తర్వాత సెట్ చేసుకోనికి కొంచెం వీలు ఉంటుంది. ఇప్పుడు మన బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది 2 మీటర్స్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని 2 లేయర్స్గా పెట్టి కింద చిన్న చిన్న ఫ్రిల్స్ ఇవ్వాలని అనుకుంటున్నా. అట్లాంటప్పుడు నా మెజర్మెంట్ ప్రకారం 30 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచెస్ వచ్చింది. 22 ఇంచెస్ పైన లేయర్, అంటే మనము నడుము నుంచి కిందకి పెట్టే దగ్గర 2 లేయర్స్ వస్తాయి. ఒకటి పెద్దగా వస్తుంది, ఒకటి చిన్నగా వస్తుంది. ఇక్కడేమో 22 ఇంచెస్ పైన లేయర్కి ఏమో 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంచెస్ ఇక్కడ కింద లేయర్కి. ఇప్పుడు మనం 30 ఇంచెస్ అన్నాం కదా, ఒక 8 ఇంచెస్ అంటే 8.5, ఒక 8.5 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా కింద కుట్టుకు వేయడానికి ఈయన యూజ్ అవుతుంది అనేసి. ఇక్కడ 22, ఇక్కడ 8.5, 22, 8, 30, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా అంతే. ఇలా తీసుకోవడం వల్ల ఇలా 22 ఇంచెస్ది ఫస్ట్ కట్ చేసేసుకున్నా. 8 ఇంచెస్ క్లాత్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి చిన్న చిన్న ప్రిల్స్ ఇస్తాం అన్నట్టు, మనం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ దాన్ని జాయింట్ చేస్తాం. ఇప్పుడు మనం బాడీ పార్ట్లో 1 మీటర్ తీసుకున్నాం కదా, దాంట్లో కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ కూడా, ఈ ముక్క కూడా మిగిలింది, ఇది కూడా దీంట్లో సెట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాస్ని కట్ చేసుకొని దీన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని దీన్ని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి కింద మనం జాయింట్ చేసినాం అనుకో, అది బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి కూడా లైనింగ్ క్లాత్ వేసుకొని స్టిచ్ చేసుకుందాం. మనం నెక్ని ఇలా డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు, సమ్మర్ ఫ్రాక్ కదా అనేసి ఇలా డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నా. ఈ సమ్మర్ ఫ్రాక్కి పైపింగ్ చేస్తే అంత బాగుండదు అనేసి ఇలా డైరెక్ట్ చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాయి చిన్న చిన్న మనం టక్స్ పెట్టుకున్నాం అనుకో, దీన్ని తిరిగేసినప్పుడు ఇది ఈజీ అవుతుంది. సమ్మర్ ఫ్రాక్ అని ఇలా చేస్తున్నా, లేకుంటే పైపింగ్ వేసేదాన్ని. దీన్ని పైపింగ్ చేస్తే లుక్ రాదనేసి, ఈ ఫ్రాక్కి బాగుంటుందని ఇలా కుట్టేస్తున్నాం. లైనింగ్ క్లాత్ని తిరిగేయడం వల్ల ఇలా వచ్చేస్తుంది. తిరిగేసిన తర్వాత దీన్ని టాప్ స్టిచ్ చేసేసామనుకో లుక్ నీట్గా కనబడుతుంది. ఇలా కుట్టుకుంటూ నెమ్మదిగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే చూడండి, నెక్ పార్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసింది. బ్యాక్ నెక్ డిజైన్ ఉంది కొంచెం. బ్యాక్ నెక్ను కూడా టోటల్గా ఇలానే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అట్లా మనం క్లాత్ వదిలేసుకుంటూ ఒక చిన్న స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చినామనుకో దీనికి కూడా బాగుంటుంది. చిన్న ఏదో ఒక డిజైన్ పెట్టడం వల్ల ఫ్రాక్ లుక్ కొంచెం బాగుంటుంది అనేసి నేను ఈ ట్రయాంగిల్ డిజైన్ ఎలా ట్రై చేశాను. దీన్ని కుట్టిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇలా కరెక్ట్ క్లాత్ సెట్ చేసుకుంటూ నెమ్మదిగా మనం డిజైన్ నెక్స్ పెట్టినప్పుడు కొంచెం నెమ్మదిగా మనం సెట్ చేసుకుంటూ కుట్టాలి. లేకపోతే కొంచెం డిజైన్ అటు ఇటు అయినా కానీ ఆ డిజైన్ లుక్ చేంజ్ అయిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్, ఇది ఈజీ కుట్టుకోవచ్చు. ఎవరైనా కొంచెం ఐడియా ఉంటే ఈజీ ప్రాసెస్ ఇది. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా మెల్లిగా తీసుకోవాలి. ఈ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల దగ్గర మెల్లిగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ మన ఏలు పెట్టేసి ఇలా అనుకున్నాం అనుకో వచ్చేస్తుంది. ఈ టర్నింగ్ దగ్గర మనం ఇట్లా డిజైన్ చేసాం కదా, అప్పుడు ఈ వేలుతో కొంచెం ఇలా అన్నాం అనుకో, వేలుతో అన్న తర్వాత చిన్న పుల్ల లాంటిది పెట్టేసి ఇలా అనేయాలి. ఇలా అంటే ఈ టర్నింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది.
చూడండి ఇలా కరెక్ట్ తిరుగుతుంది. ఇలా కరెక్ట్ తిరుగుతూనే దీనికి కొంచెం చూడండి ఇది మన పర్ఫెక్ట్ అనలేమనుకో అది కరెక్ట్ రాదు మూల. ఓకే, దీనికి స్టిచ్ చేసి నేను చూపిస్తాను. దీనిపై నుండి ఇలా చిన్నగా టాప్ స్టిచ్ చేసుకుంటూ మనకి ఇక్కడ ఇది రౌండ్ కరెక్ట్ ఇక్కడ మూల దగ్గర కరెక్ట్ రాలేదని అనుకున్నాం అనుకో, ఇట్లా చిన్న పిన్నుతో ఇలా బయటకు అన్నట్టు అంటే ఇలా ఇలా కూడా క్లాత్ వచ్చేస్తుంది. మనం ఈ నెక్కులు కుట్టేటప్పుడు కొంచెం సెట్ చేసుకుంటూ కుట్టాలి, లేకపోతే ముడతలు ముడతలు వచ్చేస్తాయి. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, తర్వాత డాట్స్ ఒక 4.5 ఇంచెస్ ఇట్లా డాట్ వేసుకున్నాం అనుకో, కొంచెం ఇక్కడ నడుము దగ్గర కొంచెం సెట్ అవుతుంది అన్నట్టు. డాట్ని ఇలా పట్టేసుకొని చిన్ని ఒక డాట్ ఇచ్చుకోవాలి. చిన్నగా ఒక డాట్ ఇచ్చుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఇది చిన్న డాట్ ఇవ్వడం వల్ల కొంచెం లుక్ చేంజ్ ఉంటుంది. బ్యాక్ పార్ట్కి కూడా ఇలా 4.5 ఇంచెస్ ఇట్లా డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ను జాయింట్ చేసేయాలి. నెక్ డైరెక్ట్ వేసేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ను ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింటింగ్స్ అప్పుడు 2 స్టిచెస్ తప్పకుండా వేసుకోవాలి. బాడీ పార్ట్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకొని దీనికి స్టిచ్ చేసుకుంటాం చూపిస్తాం. మనము హ్యాండ్కి జాయింటింగ్స్ వేయాలనుకున్నాం కదా, ఈ జాయింటింగ్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఇలా తీసేయాలి. ఇప్పుడు మనం ఉంది కదా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ క్లాత్ని ఇలా దీనికి సెట్ చేసుకోవాలి. ఇది అలానే ఈ హ్యాండ్ కూడా దీన్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేయాలి. ఇది మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఇది ఇట్లానే కనపడాలి మనకి, లోపల స్టిచ్ చేసింది లోపలికి వెళ్ళిపోతేనే మనకు కనపడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఉల్టా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ అట్లా కుట్టు పెట్టేసుకోవాలి. హాఫ్ ఇంచ్ కుట్టు పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని సైడ్కి అనేసి దానిపై నుండి ఇంకొక కుట్టు పెట్టేసుకోవాలి. ఇంకొక కుట్టు పెట్టుకోవడం వల్ల పైన టాప్ స్టిచ్ చేయడం వల్ల హ్యాండ్కి లైనింగ్ లేకున్నా బాగానే ఉంటుంది, కానీ లైనింగ్ వస్తే కొంచెం లుక్ హ్యాండ్ స్టాండ్గా నిలబడుతుంది, స్టిఫ్గా ఉంటుంది అనేసి నేను లైనింగ్ వేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని
ఇంచెస్ వదిలేసుకొని చిన్నగా మనం ఇలా కుచ్చులు పెట్టేసుకున్నాం అనుకో, అది పఫ్ బాగా లేస్తుంది. అటు సైడ్ వచ్చినప్పుడు అటు ఉండాలి, మనం ఇటు సైడ్ వచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి కుచ్చులు. ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటే ఈ కుచ్చులు అనేటివి నీట్గా వస్తాయి. అప్పుడే పఫ్ పర్ఫెక్ట్గా లేస్తుంది. ఇంకా చిన్నగా ఇట్లా చిన్నగా పెట్టుకోవడం వల్ల ఇక పప్పు చూడండి ఎంత బాగా లేచింది. ఇలా లేస్తుంది. షోల్డర్కి పైన కుచ్చు పెట్టాం కదా, కింద ఇలా ఎలాస్టిక్ వేసుకోవాలి. ఎలాస్టిక్ వేసుకోవడం వల్ల చిన్న ప్రిల్స్ వచ్చి చిన్న డిజైన్ తయారవుతుంది. ఇది హ్యాండ్కి కిందకి చిన్నగా డిజైన్ వచ్చేస్తుంది. ఒక 1 ఇంచుతో మనం ఇలా ఎలాస్టిక్ వేసుకున్నాం అంటే లుక్ బాగుంటుంది. ఇలా వస్తుంది. స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇవి కుచ్చులు ప్రిల్స్ చిన్న ప్రిల్స్ ఇచ్చాం కదా, అవి పర్ఫెక్ట్ మధ్యలోకి వచ్చాయో లేదో చూసుకొని స్టిచ్ చేసుకోండి. అది పర్ఫెక్ట్గా వస్తేనే మన పఫ్ అనేది పర్ఫెక్ట్గా లేస్తుంది, లేకపోతే అది పర్ఫెక్ట్గా రాదు. ఇలా ఒక స్టిచ్ చేసేసాం కదా, స్టిచ్ చేసిన తర్వాత ఇది చూడండి పఫ్ అనేది బాగా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకో డబల్ స్టిచ్ చేయండి. డబల్ స్టిచ్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇది మీకు ఈజీ మెథడ్లో ఈ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. కింది పార్ట్ లైనింగ్ క్లాత్ కింది పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. లైనింగ్ క్లాత్ కింద పార్ట్. ఏ డ్రెస్ అయినా లైనింగ్ లేకుంటే బాగుండదు, లైనింగ్ వేసుకోవాలి. ఇలా టూ పార్ట్స్ని అలానే స్టిచ్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి చిన్న ప్రిల్స్ పెట్టుకొని మనం జాయింటింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా క్లాత్ కట్ చేసుకొని చిన్నగా ఇలా కుట్టు పెట్టుకొని దీన్ని స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వెళ్తే ఫ్రాక్కి మనము ఈ హిప్ దగ్గర నాడాలు పెట్టామనుకో, ఈ నాడాల వల్ల హిప్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది. చిన్న పాపలే కదా, పెద్దవాళ్ళకి లేకున్నా సరే కానీ చిన్న వాళ్ళకి పెట్టుకోవాలి. ఈ డోరీ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఉల్టా ఒకటి ఇట్లా స్క్రూ లాంటిది ఏదో స్క్రూ డ్రైవర్తో చేస్తున్నాను నేను, ఈజీగా ఉంటుందని ఇలా వేసేసి ఇలా తీసేసామనుకో ఈ డోరీ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చేసింది. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని బ్యాక్ పార్ట్లో మనం జాయింటింగ్స్ దగ్గర ఒక 1 ఇంచ్ అట్లా వదిలేసి ఈ మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఈ నాడలు, ఇవి ముందే జాయింటింగ్స్ వేసుకోవాలి. ఒకవేళ మర్చిపోయామనుకో అది మళ్ళీ స్టిచ్ చేయడానికి రాదు, మళ్ళీ అవన్నీ విప్పదీయాలి. బ్యాక్ పార్ట్కే పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా ఒక 1 ఇంచ్ మీరు కరెక్ట్ 1 ఇంచ్ చూసుకోండి. 1 ఇంచ్ చూసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 2.5 ఇంచెస్ అలా వదిలేసుకొని చిన్న కుచ్చులు దీని సహాయంతో పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇలా చిన్న ప్రిల్స్ పెట్టేస్తామనుకో ఫ్రాక్ నీట్గా కనబడుతుంది. మళ్ళీ కింద కూడా మనం చిన్న ప్రిల్సే ఇచ్చి పెట్టుకుంటాం కదా, అందుకని ఇలా చిన్నగా మెల్లిమెల్లిగా ఇలా చిన్న ప్రిల్స్ ఇచ్చేయండి. చిన్న ప్రిల్స్ ఇచ్చుకుంటూ
ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనం సెకండ్ లేయర్కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా జాయింటింగ్ చేసేసుకొని మనం చిన్న చిన్న ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఈ పాటకి కూడా చూడండి, దీంట్లో 2 పార్ట్స్ కట్ చేసి కరెక్ట్ చూసుకొని 2 పార్ట్స్ కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్, బ్యాక్ పార్ట్ బ్యాక్, అలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ వచ్చామనుకో అది బాగుంటుంది. ఒక 2.5 ఇంచ్ వరకు దీన్ని కూడా అలానే వదిలేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ రండి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ ఈ సెకండ్ లేయర్ పైన లేయర్కి దీన్ని జాయింట్ చేసేసుకోవాలి. కింద లేయర్ ఉండి అంబ్రెల్లా ఫ్రాక్ లాగా బాగా కనబడుతుంది లుక్. ఈ సమ్మర్ ఫ్రాకే కానీ కొంచెం డిజైన్గా ఉంటుందని ఇలా డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్కి ఈ ఫ్రిల్స్ పెట్టిన పార్ట్ని నెమ్మదిగా ఇలా సెట్ చేసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటూ ఒక స్టిచ్ చేసేసుకోండి. హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటూ ఒక స్టిచ్ చేసుకుంటే మనకి 2 లేయర్స్ ఇవి రెడీ అయిపోతాయి కదా. దీన్ని బాడీ పార్ట్కి నడుము దగ్గర జాయింటింగ్ చేసేసుకున్నాం అనుకో మనకు ఈ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కానీ డిజైన్ ఉంది కదా, అందుకని కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది వీడియోది. ఇట్లానే చూస్తుండండి. ఇలా 2 లేయర్స్ మనం ఈ సెకండ్ లేయర్ దీనికి జాయింట్ చేసినాం కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీనికి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ మాత్రం మర్చిపోకండి కంపల్సరీ. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్నాం అనుకో ఈ కుచ్చులు అనేటివి బాగా నీట్గా కనబడతాయి. ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇట్లా టాప్ స్టిచ్ వేసిన తర్వాత కిందకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ని మనము ఫోల్డింగ్ చేసుకుంటే ఎలా కుట్టుకోవాలో చూపిస్తా. ఈ టాప్ స్టిచ్ చేయడం వల్ల లుక్ బాగుంటుందని చూపిస్తున్నాను. లాస్ట్కి కింద ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ 2 స్టెప్స్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇట్లా ఒక కుట్టు వేసుకుంటూ పోయినామనుకో కింద ఫ్రాక్ నీట్గా ఉంటుంది. మామూలుగా వేరే పార్టీ వేర్ ఫ్రాక్స్కి ఏమో పైపింగ్ చేసుకోవాలి. ఈ సమ్మర్ ఫ్రాక్ కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందని ఇలా స్టిచ్ చేసుకుంటూ పోవాలి. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా లైనింగ్కి అటాచ్ చేసేసుకొని దీన్ని మనం బాడీ పార్ట్కి జాయింట్ చేసేసుకుంటే ఫైనల్ లుక్ వచ్చేస్తుంది. ఇలా నెమ్మదిగా కుట్టుకుంటూ దాన్ని దీనికి జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ మనం ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి స్టిచ్ చేసేయాలి. మనం ఇట్లా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టినప్పుడు కొంచెం ఆ ప్రిల్స్ చూసుకుంటూ పెట్టాలి. ఈ ఉల్టా ఫోల్డింగ్ అయినాయి అనుకో ప్రిల్స్ లుక్ పోతుంది. అది కొంచెం చూసుకుంటూ పెట్టుకోవాలి అంతే. ఇలా జాయింట్ చేసేసి చూడండి ఒకసారి ఇలా చూసుకొని పర్ఫెక్ట్ వచ్చింది కదా. దీనిపై డబల్ స్టిచ్ వేసేద్దాం. ఫైనల్గా మనం జాయింట్ చేసేద్దాము.
ఇలా ఒక స్టిచ్ పెట్టేసి ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ ఒక 3 ఇంచెస్ వరకు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకొని ఈ లైనింగ్ కింద పార్ట్ పైన పార్ట్ పక్కన అనుకోవాలి, కొంచెం పక్కన అనుకొని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వస్తే లేయర్ అనేది క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఉంటుంది, లైనింగ్కి లైనింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా వేసిన తర్వాత మళ్ళీ లైనింగ్కి చూపిస్తాను. ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా కానీ ఇలానే స్టిచ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మెయిన్ క్లాత్ని లోపలికి అనేసుకొని ఓన్లీ ఈ లైనింగ్స్ మాత్రమే జాయింట్ చేయాలి. మళ్ళీ ఈ లైనింగ్సే జాయింట్ చేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్కి టచ్ కావద్దు. టచ్ చేసుకుంటే అది కుచ్చులాగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇది కూడా ఒక 1 ఇంచ్ తేడాతో అట్లా కుట్టు పెట్టేసుకోవాలి. ఈ ఫ్రాక్ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాగుంది, సమ్మర్ ఫ్రాకే కానీ లుక్ బాగుంటుంది అన్నట్టు డిజైన్గా. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్ బాగుంది, డిజైన్ ట్రై చేయండి. ఇలా ఫైనల్ లుక్ చూపిద్దాం అనేసి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. సమ్మర్ ఫ్రాకే కానీ బాగుంది కదా లుక్, ఫ్యాన్సీ ఫ్రాక్ లాగానే పడుతుంది. అది కింద చిన్న చిన్న ఫ్రిల్స్ ఇవ్వడం వల్ల బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ని ఫాలో అవ్వండి.